నమస్తే అండి, అమరావతి హబ్కు స్వాగతం. ఈరోజు మనం ఈ రాజధానిలో లేటెస్ట్ డెవలప్మెంట్ గురించి చెప్తున్నాం. ఇందులో ఈ రాజధానిలో ప్రజెంట్ ఏమేమి డెవలప్ వస్తున్నాయో చెప్దాం. దీని గురించి ఇప్పుడు ఇది నెడమర్రు అండి. నెడమర్రులో ఎలక్ట్రానిక్ సిటీ. నెడమర్రులో ఎలక్ట్రానిక్ సిటీలో L&T వాళ్ళు 10 ఎకరాలు కేటాయించారు ఎలక్ట్రానిక్ సిటీలో. ఎందుకంటే ఇది డీప్ టెక్నాలజీ గురించి దీంట్లో ఇచ్చారు. ఇది డీప్ టెక్ ఐకానిక్ బిల్డింగ్ కట్టడానికి L&T వాళ్ళకి ఇచ్చారు. ఎందువల్లంటే ఇది L&T వాళ్ళు హైటెక్ సిటీ హైదరాబాద్లో కూడా ఇల్లే కన్స్ట్రక్ట్ చేశారు, అందువల్ల వీళ్ళకి ఇచ్చారు. ఇందులో మన ఐటీ డెవలప్ చేయడానికి ఫస్ట్ ఎలక్ట్రానిక్ సిటీలో ఇదే స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ బిల్డింగ్. ఇది దాదాపు నెడమర్రు దగ్గర 10 ఎకరాలు కేటాయించారు. దీంట్లో పెద్ద పెద్ద కంపెనీలు ఐటీ ఈ మంగళగిరి సరౌండింగ్ నెడమర్రు ఈ ఏరియా మొత్తం ఐటీ డెవలప్మెంట్కి బాగా అభివృద్ధి చేయడానికి అమరావతి రాజధాని CRDA డెవలప్ చేస్తుంది. ఇది నెడమర్రు. నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ డెవలప్మెంటు బిట్స్ పిలాని వాళ్ళు 70 ఎకరాలు కేటాయించారు. ఈ బిట్స్ పిలాని వచ్చేసి E3 రోడ్డు మీద వస్తుంది. E3 రోడ్డు అనుకుని ఆల్రెడీ వాళ్ళు ప్లేస్ చూశారు. E3 రోడ్లో ఈ బిట్స్ పిలాని 70 ఎకరాల్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది సౌత్ ఇండియాలోనే కాక ఇండియాలోనే బిట్స్ పిలాని ఉన్నాయి. దాదాపు 4 క్యాంపస్లు ఉన్నాయి. అందులో అతిపెద్ద క్యాంపస్ అమరావతిలో కడుతున్నారు. ఇందులో రీసెర్చ్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇది ఒక పెద్ద డెవలప్మెంట్. దాని తర్వాత వచ్చేసి హడ్కో అంటే రాజధానికి రుణం ఇచ్చింది కదా, అంటే రాజధానికి లోన్ కూడా ఇచ్చేసింది డెవలప్మెంట్కి. హడ్కో సంస్థ ఫైనాన్స్ సిటీలో దీనికి ఒక 8 ఎకరాలు కేటాయించారు వాటి బిల్డింగ్స్ కోసం, వాటి డెవలప్మెంట్ కోసం. దాని తర్వాత ESI, ఇక్కడ వచ్చే ఎంప్లాయీస్కి అందరికీ కలిపి హాస్పిటాలిటీ ఉండాలి కదా, ఈ ESI కూడా వస్తుంది. ఈ ESI కోసం 25 ఎకరాలు కేటాయించారు. దీంట్లో కేర్ హాస్పిటల్, మెడికల్ కాలేజీ కూడా వస్తున్నాయి. ఇది కూడా హెల్త్ సిటీలో వస్తాయి. ఈ రాజధానిలో ఇది ప్రజెంట్ అప్డేటెడ్ డెవలప్మెంట్స్. ఇంకా లేటెస్ట్గా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన దాన్ని బట్టి మేము అప్డేటెడ్ చేస్తున్నాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.